వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక రానున్న గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సంగారెడ్డి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రస్తుతం ఇక్కడ చూసినా కూడా వానలు దంచి కొడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? థ్యాంక్ యూ. రానున్న కొద్ది గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలాగా మారిన పరిస్థితి అయితే ఉంది. అటు చెరువులు, కుంటలన్నీ కూడా పెద్ద ఎత్తున నీటితో కలకల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల పంట పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రధానంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ అధికారులు ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, కుమ్రభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాద్, మెదక్, ములుగు, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. వీటితో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇప్పటికే అటు ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి బేసిన్లో ఉన్న ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించి శ్రీరామ్ సాగర్, అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి, నిజాం సాగర్ ప్రాజెక్టులు పొంగి పొర్లుపోతున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా కృష్ణకు సంబంధించి జురాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తిందని చెప్పవచ్చు. నారాయణపుర డ్యాం నుండి జురాలకు 6,000 క్యూసెక్ల నీళ్ళని కూడా అధికారులు 10 గేట్లు తెరిచి వదలడం అయితే జరిగింది. ఇటు శ్రీశైలానికి సంబంధించి కూడా భారీ ఎత్తున వరద నీరు అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 79.40 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో ప్రస్తుతం నిల్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి 824.80 అడుగుల వరకు కూడా ప్రస్తుతం నీటి నిల్వ అయితే ఉన్నది. అంతేకాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున భారీ వరద నీటి వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా భూగత జలపాతం పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. సందర్శకులకు సంబంధించి ఈ నిలిపివేత కూడా వారి పర్యాటక ప్రాంతాల నేపథ్యంలో కూడా ఆ యొక్క ప్రాంతాల్లో సందర్శకులను కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్రంలో రానున్న 36 గంటల పాటు ఇదే విధంగా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు చూసినా నిండుకుండగా మారుతున్న నేపథ్యంలో కూడా ఇటు రైతులకు ప్రధానంగా ఎల్లినో ప్రభావం ఉన్న నేపథ్యంలో కాస్త ఊరటత లభించిందని చెప్పవచ్చు. రానున్న హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో కూడా ప్రధానంగా రానున్న గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజర్లు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలో తమ పనులు ముగించుకొని విడతల వారీగా ఒకసారిగా రోడ్డుపైకి రాకుండా విడతల వారీగా వారికి ఇంటికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ అడ్వైజర్ కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా అందరు కూడా ఒకేసారిగా రోడ్లపైకి వచ్చిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ట్రాఫిక్ అడ్వైజర్ కూడా జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. రానున్న 36 గంటల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.